అది శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి ఆముక్తమాల్యద. స్వయంగా రాసినటువంటి రాసిన ఒక ఆముక్తమాల్యద చరిత్ర నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. దీన్ని మనం దగ్గర నుంచి ఇలాంటి లెన్స్ లో ఉపయోగించి చూస్తే అక్షరాలు అనేటువంటి చాలా స్పష్టంగా కనబడతాయి. రక్షిస్తున్నది. ఇవి 400 సంవత్సరాల క్రితం రాసిన తాళపత్ర గ్రంథాలు. ఎప్పటికప్పుడు దీన్ని పరిశోధకులు పరిశీలిస్తుంటారు సార్. ఎట్లా ప్రతిరోజు వచ్చి ఉదయం వచ్చి చుట్టూ తిరుక్కుంటామండి. ఏదైనా ఎక్కడైనా సరే ఇన్సెక్ట్స్ ఉన్నాయా లేదా అనేటువంటి చూస్తాము. టెంపరేచర్ సరిగ్గా ఉందా లేదా చూసుకుంటాము. ఆ తర్వాత ఒక్కొక్క ప్రక్రియలో ఈ రోజు ఇన్ని తాళపత్రాలు శుభ్రపరచాలనుకున్నప్పుడు మా వాళ్ళు వాటిని శుభ్రపరిచేస్తారు. అదేవిధంగా వాటిని డిజిటలైజ్ చేసి అక్కడ పెట్టేస్తాం. స్కాలర్స్ కానీ మేము కానీ ఈ తాళపత్రాల్లో ఏదో ఒక తాళపత్రాన్ని బాగున్నటువంటి దాన్ని ఎంచుకొని దాన్ని ఎత్తి రాసుకొని ఛందస్సు అటువంటివన్నీ కూడా సరిచూసుకొని అలాంటి గ్రంథాలని ముద్రించి సమాజానికి అందిస్తూ ఉంటాం. సిపి బ్రౌన్ లాంటి వాళ్ళు రాసినటువంటి లేదా పరిష్కరించినటువంటి హితోపదేశం, ఆముక్తమాల్యదకు వచ్చినటువంటి 8 రకాలైనటువంటి వ్యాఖ్యలు, నరపింగళ శకున శాస్త్రము, అలాగే సంకీర్తనలకు సంబంధించి, శతకాలకు సంబంధించి రకరకాలైనటువంటి గ్రంథాలని ఇప్పటికే ప్రాచ్య పరిశోధన సంస్థ 52 గ్రంథాలని ప్రచురించింది. ఈ సంస్థలో జరుగుతున్నటువంటి లేకపోతే వేరు వేరు ప్రాంతాల నుంచి రాసినటువంటి మంచి పండితులు రాసినటువంటి వ్యాసాలని ఓఆర్ఐ జర్నల్ పేరుతోటే మనం ప్రచురిస్తూ ఉన్నాం. సంస్కృతము, తెలుగు, ఇంగ్లీషు 3 భాషల్లో ఈ జర్నల్ అనేటువంటిది ప్రచురించబడుతూ ఉంటుంది. అనేక ప్రాచీనమైనటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి గ్రంథాలను కూడా ముద్రించేటువంటి బాధ్యత కూడా ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంది. ఇందాక మనం చూసినటువంటి తాళపత్ర గ్రంథం ఇలా పుస్తక రూపంలోకి వస్తే ఇలా ఉంటుంది. దాన్ని అందరూ చదవలేరు. ఈ పుస్తకాన్ని అయితే అందరూ చదువుకోవడానికి వీలవుతుందని ఇలా ఆ గ్రంథాన్ని ఇలాంటి ముద్రిత రూపంలోకి తీసుకొచ్చి సమాజానికి అందిస్తూ ఉంటాం. ఇది ప్రాచ్య పరిశోధన సంస్థ చేస్తున్నటువంటి బాధ్యతల్లో ఇది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించవచ్చు. ఇప్పట్లో అంటే ప్రింటింగ్ మిషన్లు అంటే పేపర్ తయారు చేయడానికి అనేక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి మిషనరీస్ వచ్చాయి. బట్ అప్పట్లో ఈ యొక్క పేపర్స్ మనం ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా చేత్తోనే తయారు చేశారు. పైగా ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యారెట్ అదేవిధంగా బీట్రూట్ తో ఆ రంగులతో వచ్చినటువంటి విధంగా దీన్ని బార్డర్ కూడా వేయడం జరిగింది. దాంతోపాటు కూడా ఇక్కడ రాసినటువంటి వాళ్ళంతా కూడా పూర్వీకులు దాన్ని కూడా వీళ్ళు ఇక్కడ తెచ్చి భద్రపరిచినటువంటి పరిస్థితి. సార్ ఏంటి సార్ పేపర్ ఏంటి చేత్తో చేయడం ఏంటి? కొంత ఆశ్చర్యంగా. అంటే ఈ రోజు మనకి రకరకాలైనటువంటి యంత్రాలు వచ్చాయి, కానీ అదివరకు ఏంటంటే ఈ వెదురు అలాంటి వాటి గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జునంతటిని కూడా పలసగా చేసి మనం ఇప్పుడు ఏ విధంగా అయితే పూతరేకులు అలాగ ఉంటున్నాయో అలాగ మొత్తం అంతా కూడా కానీ ఒక చాప మీద పలచటి పొరలాగా